హాయ్ అండి, నమస్కారం. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మొన్న పాయింట్ స్టిచ్చింగ్ చూపించానండి. ఇప్పుడు టాప్ చూపిస్తున్నాను, చూడండి. టాప్ అనేది కూడా ఈజీగానే ఉంటుందండి. కాకపోతే మనకు గల్లా వేసుకునే దగ్గర కొంచెం అంటే రౌండ్ గల్ల అయితే ఈజీగా అయిపోతుంది అనుకోండి. ఇక డిజైన్ పెడితేనే కొద్దిగా లేటు. అదిగోండి లైనింగ్ నేను చెప్పినాను కదండి ఇంతకుముందుకు వీడియోలో. వాళ్ళు పాయింట్కి లైనింగ్ సేమ్ ఇచ్చినారు. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఒకే దగ్గర పెట్టి కట్ చేసినాం కదా. మళ్ళీ ఇలా ఇంకోటి, మనము లైనింగ్ అనేది కట్ చేసుకునేటప్పుడు నేను చెప్పినాను, చిన్నగా వచ్చింది అది. మళ్ళీ మనము ముక్కలు అనేటివి ఉన్నాయి కదండి, అవి కూడా జాయింట్ పెట్టుకోవాలి. అవి నేను డ్రెస్ కటింగ్ తర్వాత మనకు ఎంత కావాలో చూసి జాయింట్ పెట్టుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎవరైనా స్టిచ్ చేసేటప్పుడు ముందు గల్లా వేసుకోవాలి. గల్లా వేసుకున్న తర్వాతనే అంతా జాయింట్ చేసుకుంటూ వస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది అట్లా అండి, చూసుకోవాలి హెచ్చులతో. ఇంకోటి, ఇది సిల్కీ క్లాత్ కదా, జారిపోతా ఉంది చాలా. వేసుకునేటప్పుడు బాగా కొడుతుంది కానీ కుట్టేటప్పుడు సుక్కలు కనిపిస్తాయి. అట్లా సమానంగా చూసుకొని గల్లేసుకొని. ఇవి బిగినర్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొద్దిగా కష్టంగానే ఉంటుందండి ఈ మూలలు తిప్పుడు అనేది. మనం చూసుకుంటూ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే బెటరు. ఇక వాళ్ళైతేనేమో మామూలుగా రౌండ్ గల్లల్లో అయితే చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకోటి నాకు అట్లా ఎన్ని సూదులు ఇరిగిపోయినాయో అండి దీనికైతే. అమ్మో చెప్పలేను, చాలా సూదులు ఇరిగిపోయినాయి. ఏంటంటే ఒక 3 సూదులు ఇరిగిపోవచ్చు. ఎందుకంటే అవి ఇటు పైన ఇట్లా కుందన్స్ టైప్లా వచ్చినాయి. నేను వీటికి తగలకుండా వేస్తున్నాను కదా అనుకున్నాను, పోయినాయండి. ఇక కామన్ అది, ఇక టైలర్ అన్నప్పుడు అవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. కానీ నేను ఇక మాటికి వెళ్ళాలంటే వెళ్ళలేం కదంటే నేను ప్యాకెటే తెచ్చుకుంటాను. ఎప్పుడు ఒకటేసారి 2-3 ప్యాకెట్లు అట్లా తెచ్చుకుంటాను. ఇవి అవే ఇట్లా యూజ్ అవుతుంటాయి అన్నట్టు. దానికి మళ్ళీ ఇట్లా మనము గల్లాకు ఇది క్రాస్ మూలలు తిప్పినాం కదండి, అక్కడ ఆ మూలలు తిరగాలనంటే ఖచ్చితంగా అది ఇట్లా మార్క్ అనేది పెట్టుకోవాలి. కొద్దిగా కట్ అనేది పెట్టుకుంటే నీట్గా వస్తుంది అన్నట్టు. మెయిన్ డ్రెస్ అంటే సైడ్కి డబ్బా, ముందు ఫ్రంట్ గల్ల, ఇవేనండి డ్రెస్కి కావాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ అట్లా కొంచెం కచ్చకలు అట్లా పెట్టుకుంటా రావాలి. డ్రెస్ అంటే మనము సామాన్యంగా లూజే తొడుగుతాము, మరి అంత ఫిట్గా ఏం తొడగం కదండి. అదే బ్లౌజ్ అయితేనేమో ఖచ్చితంగా ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అట్లా ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫోల్డింగ్ అనేది మంచిగా వచ్చి మన గల్లా ఫినిషింగ్ అనేది చాలా బాగా నీట్గా వస్తుందండి. ఇట్లా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. నేను మిషన్ వేసుకున్న ప్లేసులను అయితే అలా కట్ చేసుకొని ఉల్టా తీసుకుంటే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. ఇగో అట్లా మలుచుకొని ఇక మనము పైనుంచి చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అదిగో అట్లా చూసుకుంటా, ఎందుకనంటే అది ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మెయిన్ ఫస్ట్ గల్లా వేసుకున్న తర్వాతనే సైడ్ జాయింట్లు పెట్టుకోవాలి. మూలలు తిరగడం తోటే మనకు అది అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది. ఏ డిజైన్ అయినా అంతేనండి, అని మూల అనేది మంచిగా కూర్చున్నదంటే ఖచ్చితంగా అది సూపర్గా కనిపిస్తుందండి. అట్లా జాగ్రత్తగా చూసుకుంటా. మిషన్ అంటే ఓపికతోటి కదానండి, అందుకే కొద్దిగా గల్ల దగ్గర ఓపికతోటి జర్ర చేసినామంటే ఇంకా నెక్స్ట్ బాగా వస్తుందండి, బాగా కనిపిస్తుంది కూడా. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం వేసినప్పుడు అంత బాగా కనిపించలేదు, ఇప్పుడు చూడండి నాకైతే లుక్ బాగా కనిపిస్తుంది. మీకు ఎట్లా కనిపిస్తుందో కామెంట్ చేయండి.
వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదండి. ఎందుకంటే మనము ఓన్లీ గల్లా వరకే చూసినామంటే మిగతా పార్ట్ అనేది లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. ఇదిగోండి, కుట్టేటప్పుడు మాకు ఒక ఫ్రెండ్ వచ్చింది. అయితే ఆమె చూసి అంటున్నది, అక్క నేను కూడా ఒకటి డ్రెస్, అంటే డ్రెస్ కాదు, లాంగ్ ఫ్రాక్ ఇస్తాను, సేమ్ ఇదే నెక్ పెట్టి నాకు కుట్టండి అక్క అని అన్నది. అంటే అది నాకు బాగా నచ్చింది, అట్లా ఆ షేప్ అనేది బాగా నచ్చింది అక్క అని అన్నది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా సాగకుట్ట వేసుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్ వేసుకునేటప్పుడే సాగకుట్ట వేసుకుంటే ఇప్పుడు బాగా నీట్గా వస్తుంది. అది కొంచెం సాగింది అనుకోండి దాని షేప్ అంతా ఖరాబ్ అయిపోతుంటుంది, బాగా కనిపించదు. ఇదంతా ఇక సైడ్ జాయింటింగ్ అండి. ఇక్కడే అండి నేను ఇంతకుముందు చెప్పినాను కదా, నాకు సూదులు అనేటివి నిడిల్స్ అన్నీ ఇరిగిపోయినాయని, ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడేనండి. బ్యాక్ అంత ఇబ్బంది లేదు, ఎందుకంటే బ్యాక్ ప్లెయిన్ వచ్చింది, ఫ్రంటేనండి అబ్బా చూసుకుంటా వేసుకోవాల్సి వచ్చింది. అట్లా నాకు చాలా టైం పట్టింది దీనికి. అట్లా చూసుకుంటూ వేసుకురావాలి మనము. ఇప్పుడు ఇంతకుముందుకు చెప్పినాను కదండి నేను, లైనింగ్ అనేది కొద్దిగానే ఉంది, మళ్ళీ తర్వాత జాయింట్ పెట్టుకోవాలని, అందుకే నేను సగం వరకు వేసుకొని ఆపేసినాను. సేమ్ ఇది కూడా అట్లనే జాయింట్ పెట్టుకోవాలి. మీరు కూడా ఇట్లాంటివి కనుక స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. అంటే మనకు అవైలబుల్ సూదులు ఉంటే పర్లేదు, కానీ అవైలబుల్ లేకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే కస్టమర్ తొందరగా ఇమ్మన్నారు అనుకోండి, ఇక మనకు అవైలబుల్ లేకపోతే చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది అవుతుంది. స్పేర్ పెట్టుకోవడమే చాలా మంచిది. సేమ్ అట్లానే వేసుకుంటా రావాలండి. జాయింట్ ఇంకే పెద్ద ముడత రాకుండా చూసుకోవాలి. ఒక ముడత వచ్చిందనన్నా ఇది నెట్ క్లాత్ కదా, బయటకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు అసలు. అట్లా చూసుకుంటూ జరుపుకుంటూ నీట్గా అనుకుంటూ చేయాలి. ప్లేస్ లేకపోతే ఇబ్బంది అండి, చిన్న చెక్క ఉంటే కనుక చాలా ఇబ్బంది. అయితే ఈరోజు నా దగ్గరికి ఇంకో కస్టమర్ వచ్చిందండి. అయితే ఆమె ఏమన్నదంటే, ఇన్ని రోజుల నుంచి స్టిచ్ చేస్తున్నావు కదమ్మా, నీకు బ్యాక్ పెయిన్ అనేది వస్తలేదా అని అడిగింది. అంటే వస్తుంది, కానీ మరి ఏం చేస్తాం, ఇంకా నేర్చుకున్న పని కదా, తప్పదు కదా ఆంటీ అని అంటే మిషన్ నేర్చుకోవడం తప్పు కాదని అంటలేనండి. ఆ మిషన్ ఎక్కువ కుట్టడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయండి. నాకు తెలిసి అయితే నిజంగా చెప్తాను, అసలు నేర్చుకోవద్దు. నేర్చుకున్నామంటే ఆ పనిని వదిలిపెట్టలేము. అట్లాంటిది డ్రైవర్లు అంటారు చూడండి, మనము చేస్తే కనుక డ్రైవర్ డ్యూటీయే తప్ప వేరే పని చేయలేమని. అట్లాంటి పని ఈ మిషన్ పని కూడా. వాళ్ళు కాళ్ళతోనే తొక్కుతారు, మనం కాళ్ళతోనే తొక్కుతాం. బ్యాగ్ కూడా అట్లనే అండి, సేమ్ రౌండ్ వేసుకొని దాన్ని కూడా సేమ్ ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఉల్టా తీసేసేయాలి. ఇది ఉల్టా తీసేసి కొంతమంది ఏం చేస్తారనంటే ఎక్స్ట్రా క్లాత్ వేస్తారు. నేను ఎక్స్ట్రా క్లాత్ ఏమి వేయలేదనండి, ఎందుకంటే ఇదేదో సిల్క్ ఉంది, జారిపోతున్నది, బాగా అనిపించలేదు. అదే కాటన్కి అయితే నా బ్యాక్ వేరే ఎక్స్ట్రా క్లాత్ వేసి జాయిన్ చేస్తే సూపర్గా అనిపించేది. అయినా పర్లేదు, ఇది కూడా బాగా వచ్చింది. గల్లా వేసేటప్పుడు నిదానం, కానీ ఏం చేస్తామంటే తప్పదు. ఈ వృత్తిలోకి వచ్చినామనంటే అదేంటో కానీ ఎంత కాళ్ళు లాగినా చేతులు గుంజినా కానీ ఈ పని అనేది ఒక రోజు 2 రోజులు ఖాళీగా ఉన్నా కానీ నెక్స్ట్ డే రోజు అబ్బా కుట్టుకుంటే ఒక 200-300 వస్తే దేనికన్నా అవసరానికి వస్తాయి కదా అని అనిపిస్తుంది. ఖాళీ కూర్చుంటే ఏమొస్తుంది అని, అంతే కదండి. 10 రూపాయలు ఖర్చు తప్ప 10 రూపాయలు రావు. సేమ్ అట్లా క్లాత్ అనేది సిల్కీగా ఉంది కదండి, జారిపోకుండా చూసుకుంటూ
వేసుకుంటూ రావాలి. సేమ్ దీన్ని కూడా అట్లనే జాయింట్ పెట్టుకోవాలండి. మొత్తం రౌండ్ అంతా జాయింట్ పెట్టుకోవాలి. దీనికైతే తొందరగా అయిపోయింది, కానీ ఫ్రంటే చాలా ఇబ్బంది పెట్టిందండి. ఎందుకంటే దీనికి వర్క్ అనేటి ఏం లేదు కదా, అందుకని తొందరగా అయిపోతుంది. ముందే మనం మార్క్ చేసుకుంది బయటకు కనిపించేటట్టు ఉంచుకోవాలండి ఏదైనా. ఇది ఎక్స్ట్రా క్లాత్ వేస్తున్నాను. నేను చెప్పినాను కదా ఇంతకుముందుకి, బ్యాక్ ఫ్రంట్కు 2 సైడ్స్ అండి వేసేది. కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకున్నాను నేను, ఎందుకంటే ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ అదే తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. కొద్దిగా ఎక్స్ట్రానే తీసుకున్నాను, ఒక 1 ఇంచ్ అంతా. నేను ఇది కూడా మళ్ళీ ఉల్టా సీదా తీసుకొని చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ డబల్ పని అయిపోతుంది. అట్లా చూసుకొని కంపల్సరీ డబల్ స్టిచ్ అండి. సింగిల్ వేసినామనంటే ఈ కుట్టి ఏమంటారంటే, కుట్టించుకునేది మనకైనా సాటిస్ఫాక్షన్ ఉండాలండి. ఎందుకంటే కుట్టేదే మనము నీట్నెస్ కోసము. ఇక అది ఒకరోజు ఊడిపోయిందనంటే బాగుండదు కదా. నేను ఇంతకుముందుకు వీడియోలో కూడా చెప్పినానండి, వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు మనకి ఎక్కడ పోతాయో ఏమో తెలియదు, కానీ వాళ్ళు బట్టలు వేసుకున్నప్పుడు ఆ సంతోషమే వేరు. అంటే ఒక శిల్పం చెక్కినప్పటికనంటే ఆ శిల్పానికి ఉన్న అందాన్ని పొగుడుతున్నప్పుడే వాళ్ళకి సంతోషం. అట్లా అండి, సేమ్ మనం కూడా అంతే. సేమ్ జాయింట్ అట్లా పెట్టుకోవాలి. కానీ క్లాత్ చాలా జారుడండి ఇదైతే. అమ్మో, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతుండే. అట్లా డబల్ వేసేసుకోవాలండి. అయితే నేను పైన నుంచి వేసుకున్నాను, పాయింట్కి సేమ్ ఎట్లా వేసుకున్నానో సేమ్ దీనికి కూడా అంటే. ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే కుట్టు అనేది విడిపోదు. మనం చూస్తుంటాం కూడా రెడీమేడ్ డ్రెస్లకి కొన్న వీటికి ఇట్లానే వస్తుంది. అది బయట కనిపించినా సరే కానీ ఇట్లా వేసుకుంది బెటరు. అంటే ఇది లైనింగ్ కదండి, బయట కనిపిస్తే పర్లేదు. కొంచెము ఇట్లా టైట్గా కూర్చున్నా గుంజినా కానీ కుట్లు అనేది విడిపోకుండా ఉంటుంది. ఎట్లా వేసుకోవాలి. అట్లా జాయింట్ పెట్టుకోవాలండి. ఈ మిగతాది కూడా మొత్తం జాయింట్ పెట్టేసుకోవాలి. అట్లా మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. కిందికి నేను కటింగ్ చేసేటప్పుడు కూడా చెప్పినానండి, కిందికి నేను ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి వచ్చింది, నేను ఫోల్డింగ్లోకి తీసుకోలేదు. ఇవి ఇప్పుడు భుజాలు జాయింట్ పెట్టుకుందాము, తర్వాతనే హ్యాండ్స్ వేసుకోవాలి. సమానంగా చూసుకొని భుజాలు, మనకి ఏదైనా ఒకవేళ కనుక డౌట్ వచ్చింది అని అంటే మళ్ళీ గల్ల కూడా కొలుచుకొని ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసుకున్న తర్వాతనే స్టిచ్ చేసుకోవచ్చండి. నేను స్లోగా తీసినానండి వీడియోను, మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థం కావాలనే నేను చాలా స్లోగా తీసినాను. ఎందుకంటే అంత ఫాస్ట్గా తీస్తే అవి అర్థం కాదు. ఇదిగో చూడండి, నేను ఖర్చులో కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, ఒక 1/2 ఇంచ్ అంత మాత్రమే తీసుకుంటున్నాను. మన కొలతలల్లో ఎంత పెట్టుకున్నామో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నామంటే గల్ల చిన్నగా అవుతుంది, లేకపోతే పెద్దగానన్నా అవుతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అనేటివి నేను అది రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకున్న తర్వాతనే జాయింట్ పెట్టే వీడియో మాత్రమే చూపించాను. ఆ జాయింట్ అనేది నేను ఆల్రెడీ ముందు చేసుకున్నాను. అట్లా ఇక్కడ దారాలు అక్కడ కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా అవపడుతుంది. నాకు కొద్దిగా ఎక్కువ వచ్చిందండి. అంటే మనకు సంకపై ఇది ఎందుకంటే నేను ఎక్స్ట్రా పెట్టుకున్నాను, ఎందుకు చెప్పనా,
మనము గల్ల ఫోల్డింగ్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతుందని నేను ఫ్రంట్కి అయితే ఎక్కువ తీసుకున్నాను, అందుకని ఎక్కువ అయినది కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకు కరెక్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్కు సమానంగా ఇది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అండి, ఇగో హ్యాండ్స్ ఆల్రెడీ నేను చేసుకున్నాను. హ్యాండ్స్ అనేటివి నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక వీడియో లెంత్ ఎక్కువైపోతున్నది, చాలామంది చూసేవాళ్ళు కూడా ఇష్టపడతారు కదండి, అందుకనే నేను అవి హ్యాండ్స్ వీడియో తీయలేదు. లెంత్ ఎక్కువ అవుతుందని షార్ట్గా చేయాలని నేను హ్యాండ్స్ తీయలేదండి. హ్యాండ్స్ సమానంగా వచ్చినాయా లేదా చూసుకుందామని నార్మల్గా ఇట్లా పెట్టి చూసుకున్నాను. నాకైతే పర్లేదండి. ఖర్చులకు ఒక 1/2 ఇంచ్ అంతా తీసేసుకొని అది నాకు సరిపోతుందండి. ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు చేసుకుందే బెటర్, మళ్ళీ తర్వాత ఇప్పుడు చేసుడంటే అంత ఇబ్బంది అయిపోతుంది. అంటే 2 ఉల్టా పైన తీసుకొని అప్పుడు సంక కట్ చేసుకోవాలండి. 1 ఇంచుకు వదిలేసుకొని ఒక 1/2 ఇంచు మిడిల్ 1/2 ఇంచు మన హైబ్రో షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఏం లేదండి, అది జాయింట్ పెట్టుకొని ఉల్టా తీసుకొని మళ్ళీ దానిపై నుంచి కుట్టేసుకొస్తే సరిపోతుందండి. అది అంతే. అంటే ఇది జారిపోకుండా కూడా మళ్ళీ మనం కట్ చేసిన పీస్ని జాయింట్ పెట్టుకోవాలి, ఎందుకంటే సిల్కీగా ఉంది కదా క్లాత్, జారిపోతూ ఉంటుంది. నేనైతే బ్లౌజులకు అయితే ఖచ్చితంగా నేను జాయింట్ పెట్టుకుంటాను మన ఐబ్రో షేప్ కట్ చేసిన తర్వాత. అదిగోండి, మనం కచ్చక పెట్టుకుంటాం కదా, ఆ కచ్చక ఈ మిడిల్ భాగం వచ్చేటట్టు చూసుకొని మెల్ల ఒక 1/2 ఇంచు తేడా చూసుకుంటూ రావాలి. నువ్వు చాలా స్లోగా వేసాను, ఎందుకంటే నాకు నీడిల్స్ ఇరిగిపోయాయని చెప్పినాను కదండి, సూదులు. అది అట్లా కాకుండా మెల్లగా నిదానంగానే వేసినాను నేను. అంటే నేను మిడిల్ నుంచే వేసినాను చూడండి, అక్కడ ఒకే సైడ్ నుంచి వేసుకుంటారు. ఇట్లా అయితే మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వచ్చినా కానీ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా కానీ మళ్ళీ లాస్ట్కి జాయింట్ చేసుకోవచ్చు. నాకైతే ఇట్లా నేను నేర్చుకున్నప్పటి నుంచి మిడిల్ పాయింట్ నుంచి నేర్చుకున్నానండి. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూ వేస్తారు, కానీ నాకు అట్లా అంటే ఒక్కొక్కరు కట్టింగ్ ఒక్కొక్కరు స్టిచ్చింగ్ ఒకలాగా అన్నట్టు. నాదైతే ఇది ఈజీగా ఉంటుందండి, నాకు దానికంటే ఇదే ఈజీ అనిపిస్తుంది. డబల్ స్టిచ్ కంపల్సరీ డబల్ స్టిచ్ చేసుకోవాలండి. ఈ లైన్ కూడా అనేది మంచిగా మనము ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటూ వేస్తే మనకు సంకలు అనేది కుచ్చు అనేది రాదు. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అనేది ఉండదు అన్నట్టు. ఫినిషింగ్ కూడా నీట్గా మంచి కనిపిస్తుంది. అదిగా చూడండి అట్లా వచ్చింది. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అట్లనే ఆల్రెడీ మనం ఎక్కువ వచ్చింది కట్ చేసుకున్నాము. జాయింట్ పెట్టుకుంటున్నానండి, సేమ్ అట్లనే స్టిచ్ చేసినాను. ఇప్పుడు జాయింట్ అక్కడ వరకు ఉంది, చూసి జాయింట్ పెట్టుకోవాలి. టేపుతో కొలిచినా డ్రెస్తో కొలిచినా సేమేనండి. ఈ జాయింట్ అయితే ఎక్కువైతే నేను సంక మాత్రం టేప్తో ఖచ్చితంగా కొలుచుకుంటాను, ఎందుకంటే మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ వదులుకొని కొలుస్తాను. అదిగో సేమ్. కొందరు ఏం చేస్తారంటే మన భుజం పై నుంచి సంక వరకు కొలుచుకుంటారు, నేను మాత్రము అట్లా కొలుచుకుంటాను. ఇట్లా కొలవడం వల్ల నాకు ఎప్పుడు రాంగ్ రాలేదండి, బాగా వచ్చింది. ఇప్పుడు మనము తీసుకున్న పాయింట్లు ఉంటాయి కదండి, ఆ పాయింట్లను కలుపుకుంటూ రావాలి. ఇప్పుడు టేప్ తీసుకొని మనము ఎంత ఖర్చులకు తీసుకున్నామో అంత చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వస్తే సేమ్ ఇక కరెక్ట్గా వస్తుంది, ఒకే లెవెల్ వస్తుంది అన్నట్టు. 2 ఇంచులు తీసుకున్నాము, ఆ 2 ఇంచులు ఖర్చులకి పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. అట్లా సేమ్ కిందికి కూడా అంతేనండి.
నేను చెప్పినాను కదండి ఇంతకుముందుకు మనము డ్రెస్ కట్ చేసేటప్పుడు వీటికి 3 పాయింట్లు ఉంటాయని. ఒకటేమో సంక, మిడిల్ పాయింట్, ఇంకోటి నడుము, అదొక పాయింట్. అట్లా ఇది కూడా ఇప్పుడు లాస్ట్ పాయింట్. ఇది ఈ పాయింట్కి పెట్టుకొని అక్కడ పెట్టుకొని మళ్ళీ ఉల్టా తీసి, ఖర్చుకు అనేది నాకు దొరకట్లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ జాయింట్లు పెట్టుకున్నాం కదా. అట్లని నేను పైనుంచి చూసుకొని పైనుంచి మనము 13.5 తీసుకున్నాం. 13.5కి మళ్ళీ మార్కు చేసుకొని సేమ్ అక్కడి నుంచే ఇట్లా ఉల్టా తీసుకోవాలండి. ఎందుకంటే మనకి హెచ్చు తగ్గులు రాకుండా బాగా వస్తుంది అది. సేమ్ అట్లానే అదే లైన్ వెంబడే వేసుకుంటూ రావాలి. ఇంకో స్టిచ్, డబల్ స్టిచ్. ఎక్కువైతే డ్రెస్కి ఒక 2 పాయింట్లు వేస్తే సరిపోతుందండి. 2 లైన్స్ వేస్తే. ఒకవేళ కనుక మనకు లూజ్ ఉందనంటే మనం మళ్ళీ ఇంకొక పాయింట్ లైన్ వేసుకొని వస్తాము. సేమ్ ఈ పక్క కూడా అంతేనండి. సేమ్ అంతేనండి. దీనికి ఎంత ఉందో అంత కొలుచుకొని, అప్పట్లో టేపులు వాడేటోళ్ళు ఎవరండి? సేమ్ ఇట్లా మనము పాత బ్లౌజ్ ఇస్తే పాత బ్లౌజ్ సైజ్ బట్టి కుట్టేటోళ్ళు. సేమ్ అది ఎట్లా తీసుకున్నామో ఇది కూడా అట్లనే తీసుకొని స్టిచ్ చేయాలి. ఇది కూడా నేను ఎక్స్ట్రా మనకు ఎంత తీసుకున్నామో మనకు తెలిసిపోతుంది కదా, అట్లా చూసుకొనే చేస్తానండి నేనైతే. చాలామంది సమానంగా కట్ చేస్తారు కానీ నాకు కట్ చేసుడు కాదు, సమానంగా పాయింట్ పెడతారు కానీ నేను సమానంగా పెట్టాను. మనకు ఎక్స్ట్రా ఎంత ఉందో అంతకు తీసేసుకొని కొద్దిగా ముందల నుంచి సంక పెట్టుకుంటూ వస్తాను. నేను బ్లౌజ్లకు కూడా సేమ్ ఇంతేనండి. సేమ్ అవే కొలతలతో మళ్ళీ స్టిచ్ చేసుకురావాలి. ఈ పక్క కూడా సేమ్ అట్నే మిడిల్ పాయింట్ పెట్టుకున్నాము. తర్వాత మనము సెంటర్ పాయింట్ అయిపోయినాక లాస్ట్ నడుము పాయింట్ అంటే ఇది 3వ పాయింట్ చూసుకొని 2 ఉంది. 2 నుంచి సేమ్ ఇది ఎట్లా వేసుకున్నామో అది కూడా అంతే. జరిగిపోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే కొంచెం జరిగిపోయినా ఫినిషింగ్ అనేది ఇది నీట్గా రాదు. ఇది బ్లౌజ్ కంటేనేమో ఆల్రెడీ మనం పిలిట్స్ అట్లా ఉంటాయి కాబట్టి అవి ఇట్లా కుట్లు కలిసిపోతాయేమో, కానీ డ్రెస్కి అట్లా కాదు కదండి. నీట్గా ఉండాలి. ఏ కొంచెం ముడత వచ్చినా కానీ బయటకు కనిపిస్తుంది. సేమ్ అంతేనండి. ఇక ఇప్పుడు మనము టేప్ తోటి కొలతలు చూసుకుందాము. కరెక్ట్ వచ్చిందా రాలేదా మనం కూడా చెక్ చేసుకోవాలి కదండి. అది 17.5 ఉంది. నడుము పాయింట్ మిడిల్ పాయింట్ అండి. ఇది మళ్ళీ చూసుకుంటున్నాను. అంటే మనం స్టిచ్ చేసిన దానికి కరెక్ట్ వచ్చిందా రాలేదో డౌట్ క్లియర్ చేసుకోవాలి కదా. 16 వచ్చింది. లాస్ట్ ఇది 90 అయితే మనకు ఎంత వచ్చిందో చూసుకుందాం. ఇట్లా చూసుకోవడం వల్లనే మళ్ళీ వాళ్ళు కొంచెం లూజ్ అయింది టైట్ అయిందని రిటర్న్ తీయకుండా ఉంటుంది. ఎందుకంటే ముందు చూసుకోవాలి మనము. అంటే మనకు ఒక 1/2 ఇంచ్ అంతా తగ్గింది. 1/2 ఇంచ్ అంతా రావాలి. 1/2 ఇంచ్ వస్తే సరిపోతుంది. ఇది చూసినామండి, మనకు 1/2 ఇంచ్ అనేది మనకు తేడా తెలిసింది. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి అక్క నడుము కొంచెం లూజ్ ఉంది అని అంటే మళ్ళీ డబల్ పని అనేది మనకి అదవుతుంది. అట్లా చూసుకొని చేసుకుంది బెటర్. మా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అనుకుంటాను ఫ్రెండ్స్.
సేమ్ ఈ పక్క ఆ పక్క అట్లానే వేసుకోవాలి. ఈ వీడియో అనేది నేను ఒక విషయం లాస్ట్కి చెప్దామని చెప్తున్నానండి. నేను ఈ వీడియో తర్వాత వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత ఇది వీడియో అప్లోడ్ చేసినాను. వాళ్ళు డ్రెస్ వేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది అక్క అని చెప్పినారు. ఆ తర్వాతనే వీడియో మాత్రం అప్లోడ్ చేసినాను నేను. నాకు ఆమె చెప్తుంటేనైతే బాగా సంతోషంగా అనిపించిందండి. బాగా నాకు బాగా వచ్చింది అక్క, బాగా ఫిట్టింగ్ బాగా కుదిరింది. ఇంకో 3 ఉన్నాయి, ఆ 3 తీసుకొస్తానది. ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఇది ఒక డ్రెస్ ఇచ్చి చూస్తాను అని అన్నది. డ్రెస్ ఇచ్చింది, వేసుకుంది, బాగుంది అక్క, బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా 3 డ్రెస్సులు ఉన్నాయక్క, 3 డ్రెస్సులు కూడా తీసుకొని వస్తాను అని అన్నది. అందుకే వీడియో కొద్దిగా లేట్ పెట్టినానండి. లేకపోతే వెంటనే వీడియో వచ్చేది. వాళ్ళ నుంచి ఏం వార్త వస్తుందని విన్న తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళ నుంచి కరెక్ట్గా వచ్చింది. ఇక నాకు కూడా సంతోషం అనిపించింది. అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కట్స్ చూడండి, మనకు కరెక్ట్గా వచ్చింది. సేమ్ డౌట్ క్లియర్ అయిపోయింది. 16 వచ్చేసింది. ఒక 2 పాయింట్లు 2 గీతలు అటు ఇటు అయితే పర్లేదు, కానీ ఒక ½ ఇంచు పావు ఇంచు తేడా అయితే గుజ్జు వచ్చేస్తుంది, బాగా నీట్గా కనిపించదు. ఇంతకుముందుకు నేను ఒకటిది ఇట్లా మిలిటరీ వాళ్ళది డ్రెస్ కుట్టినాను అన్నాను కదండి. లేడీస్ వాళ్ళది యూనిఫామ్స్ ఉంటాయి కదా, ఆ డ్రెస్ కుట్టినప్పుడు సేమ్ ఆమె కూడా అట్లనే అన్నది, అక్క నువ్వు కలర్ వేసి కుట్టినావు, చాలా బాగా అనిపించిందండి. నేను మళ్ళీ ముంబైలో ఉన్నప్పుడు కుట్టించుకుందంట ఆమె, మళ్ళీ ఇక్కడికి వచ్చినాకనే కుట్టించుకున్నాను. నాకు ఎంతమంది దగ్గర కుట్టించుకున్నా కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. బాగా స్టిచ్ చేసినారండి అని అన్నది ఆమె. ఇప్పుడు సంవత్సరం నుంచి అదే డ్రెస్ పాతగా అయిపోయింది కూడా తొడిగి. ఒకవేళ కనుక మళ్ళీ యూనిఫామ్స్ తీసుకోమని మా వాళ్ళు అంటే ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తానని చెప్పినారు. అదిగోండి అట్లా. ముందు మనము మిడిల్ పాయింట్ నుంచి లాస్ట్ వరకు ఎడ్జ్ వరకు చూసుకొని ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇంకోటి వీళ్ళు నాకు సైజ్ ఇచ్చిన డ్రెస్ ఏమో వెడల్పు తక్కువ ఉన్నది. ఇది మనకు కొంచెం ఎక్కువ ఇచ్చిర్రు కాబట్టి, ఎక్కువ తీసుకోమన్నారు కాబట్టి కొద్దిగా నేను ఎక్కువనే తీసుకున్నాను. అది వెడల్పు అనేది చాలా తక్కువ వచ్చిందాక, కాటన్ పీస్ కదా బాగా గుంజింది, బాగా కనిపించట్లేదు, కొద్దిగా ఎక్కువ పెట్టండి అని అన్నారు కస్టమర్స్ వాళ్ళు. అట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చి మనకు వచ్చేసరికి డబ్బా షేప్ వచ్చేటట్టు చూసుకోవాలండి. కొద్దిగా వెడల్పు వచ్చినా పర్లేదు, కానీ బయటకు ఫినిషింగ్ మాత్రం చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి మనకు. నేనైతే వెడల్పు వచ్చినా పర్లేదు కానీ ఫినిషింగ్ మాత్రము చిన్నగా తీసుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదిగోండి అట్లా ఫోల్డింగ్ చేసుకుంటా. ఆ పక్కే కొద్దిగా కష్టము, ఈ పక్క ఈజీగా మనకు ఫోల్డింగ్ అయిపోతుంది. ఎందుకంటే పైనుంచి కిందికి వేసుకొస్తున్నాం కాబట్టి ఈజీగా ఫోల్డింగ్ అయిపోతుంది. అవన్నీ నేను అవి కుందన్స్ ఉన్నాయని చెప్పినాను కదండి, అవన్నీ కూర్చొని అన్నీ తీసుకున్నాను నేను బాగా. లేకపోతే మళ్ళీ ఇప్పటికే 3 నిడిల్స్ ఇరిగిపోయినాయి, మళ్ళీ పోతాయని. ఈ సైడ్ జాయింట్లకు ఇంకా డబల్ వస్తుంది కదండి క్లాత్, వీటి పైన ఈ కుందన్స్ అంటే అమ్మో, అవి ఇరిగిపోతుండే ఘోరమైన సౌండ్, పట్ 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 అని సౌండ్. నాకు నా మిషన్కి ఏమైపోతుందో అన్న భయమైంది నాకైతే. కిందికి ఫోల్డింగ్ లేదండి, ఓన్లీ సైడ్లకి చేసినాను. గట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డబ్బలు వేసుకురావాలి. ఇదిగోనండి డబ్బా అట్లా వచ్చేటట్టు చూసుకోవాలి.
డబల్ స్టిచ్. డబల్ స్టిచ్ అని అంటే ఇంకా రెండు వైపులు అన్నట్టు నీట్గా అనిపిస్తుంది ఫినిషింగ్ అనేది. సింగిల్ కూడా వేసుకోవచ్చు కానీ మనము కుట్టించిన డ్రెస్సులకి సింగిల్ వేస్తే బాగుండదు, డబల్ వేస్తేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు రెడీమేడ్ వీటికి సింగిల్గా వస్తున్నాయి అంటే వాళ్ళు ఇంత మల్వరు కదండి, చిన్నగా మళ్ళీ ఫోల్డింగ్ చేస్తారు. ఇట్లా చేయడం వల్ల కూడా మనకు డ్రెస్ అనేది ఫిట్టింగ్ ఇట్లా లేవ్వకుండా మంచిగా ఎగరకుండా ఉంటుంది అన్నట్టు, ఇట్లా బుగ్గలా కనిపించకుండా. ఎక్స్ట్రా వచ్చిందంతా అట్లా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇక అటో ఇటో బట్టి సాహసం చేసినానండి, డ్రెస్ అయిపోయింది. సైడ్కి ఇవి పెట్టడం వల్ల ఏంది అని అంటే మీకు డౌట్ రావచ్చు, దీనివల్ల మనకి ముందు ఇట్లా కుచ్చిళ్ళు రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఇంకా ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం కాటన్ అయితే ఐరన్ చేయాలండి తప్పకుండా, అది ఐరన్ చేయకపోతే బాగా కుట్టదు. ఇది సిల్క్ కాబట్టి నేను ఐరన్ చేయలేదు. సేమ్ ఇటు పక్క కూడా అట్లనే కట్ చేసుకున్నాను. సేమ్ అక్కడ ఎట్లా పెట్టుకున్నామో ఈ సైడ్ కూడా అట్లనే పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ డిజైన్ చూసి ఊకే అనుకునేదాన్ని, వీళ్ళు డ్రెస్ కుట్టడం కాక డిజైన్ కూడా పెడతారేమో అని అనుకునేదాన్ని. అందులో ఉన్న మన క్లిక్ ఏందనేది నాకు నేను స్టిచ్ నేర్చుకొని నేను కుట్టినాకనే నాకు తెలిసింది. కానీ అదొక డిజైన్ లాగా అనిపిస్తుంది కదా, జిగ్ జాగ్ లెక్కలా. ఇప్పుడు ఉల్టా తీసి చూపిస్తాను. ఉల్టా తీయాలండి, ఉల్టా తీసి చూపిస్తే తెలుస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది. అదిగో పైన జాయింట్లు కలిసినాయి. డ్రెస్కు కావాల్సింది ఇవేనండి. పైన మనకు సంకలు రెండు కలవాలి, మళ్ళీ మిడిల్ పాయింట్ ఒకటి, మిడిల్ పాయింట్ కాదండి కిందకి మన డబ్బా షేప్ అంటాం చూడండి నడుము, అదొకటి కరెక్ట్గా వచ్చేటట్టు ఉంటే దానికి మన డ్రెస్కి అందం అవే అండి. అట్లా నాకు టూ సైడ్స్ బాగా వచ్చినాయి. అయిపోయిందండి. ఇక ఇదిగో స్టార్ గల్లా, ఇది నడుమకి డబ్బా షేపు, కుర్చీలు రాకుండా ఎట్లా వచ్చినా చూడండి. ఆ కట్స్ పెట్టడం వల్ల అట్లా వస్తుంది, లేకపోతే అంత దగ్గరగా కుర్చీలు వస్తుంది. రెండు సమానంగా వచ్చినాయా లేదా చూసుకున్నాను. ఓకేనండి, అయిపోయింది. ఇక